పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కాశీబుగ్గ పట్టణంలో ముకుంద పండ అనే ఒక 95 సంవత్సరాల వృద్ధుడు ఆయన సొంత స్థలంలో వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. నిర్మించి ప్రారంభించి కరెక్ట్ గా 4 మాసాలు పూర్తయింది. ఇక్కడ ఆలయం నిర్మించినట్టుగా ఈ టౌన్ లో ఉన్నటువంటి చాలా మందికి కూడా తెలియదు. అయితే ఈ రోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు ఏకాదశి కాబట్టి ఈ 4 మాసాల్లో వచ్చినటువంటి భక్తులు దీని మీద పెద్ద ప్రచారం లేకపోయినా ఒకరికొకరు మాట్లాడుకొని ఈ ఆలయం బాగుంది, ఇది చిన్న తిరుపతిలా ఉందని చెప్పి ఒకరికొకరు మౌత్ టాక్ లో ఒకరికొకరు మాట్లాడుకొని ఈరోజు ఊహించిన దానికంటే విపరీతంగా జనాలు. నేను కూడా అక్కడికి వెళ్ళి సంఘటనా స్థలాన్ని చూశాను. వెళ్ళడానికి ఒక దారి ఉంది, రావడానికి ఒక దారి ఉంది. ఇక్కడ ఏదో తొక్కిసలాట జరిగి చనిపోవడం కాదు. వెళ్లే దారిలో ఒక రైలింగ్ ఉంది, ఐరన్ లైనింగ్. మీరు కూడా వెళ్తే చూస్తారు. వచ్చే వాళ్ళు లైనింగ్ పట్టుకొని ఆలయంలో 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక ఫ్లోర్ లో డౌన్ ఫ్లోర్, రెండో ఫ్లోర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. మెట్లు ఎక్కి వెళ్ళాలి. మెట్లు ఎక్కేటప్పుడు రైలింగ్ ఉంది. ఎక్కిన ప్రతి ఒక్కరూ రైలింగ్ పట్టుకున్నారు. ఎప్పుడైతే అందరూ రైలింగ్ పట్టుకొని ఏలబడ్డారో ఆ రైలింగ్ ఫిక్స్డ్ రైలింగ్ ఊడి మీద పడింది. ఎప్పుడైతే రైలింగ్ మీద పడిందో ఒకరికొకరు బెంబోలెత్తి ఆందోళన చెంది ఒకరి మీద ఒకరు పడిపోయారు. సంఘటన జరిగిన వెంటనే మాకు సమాచారం వస్తే వెంటనే అంబులెన్స్లు పంపించాం. హుటాహుటున అందరికీ హాస్పిటల్కి పంపించాం. అక్కడ అందరూ గుమ్ముగూడితో ఒక్కొక్కరికి బయటికి తీస్తే అక్కడ స్పాట్ లోనే 7 మంది మహిళలు స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. 20 మందికి హాస్పిటల్కి పంపించాం. 20 మందిలో హాస్పిటల్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అందుతున్న సమయంలో ఒక 2 మహిళలు హాస్పిటల్లో చనిపోయారు. ఒక 9 సంవత్సరాల బాలుడు హాస్పిటల్లో చనిపోయారు. ఇప్పటికీ 8 మంది మహిళలు, ఒక 9 సంవత్సరాల బాలుడు ఇక్కడ చనిపోయారు. ఇక్కడ జాయిన్ అయినటువంటి మిగతా వాళ్ళలో ఒక 2 మహిళల్ని కొద్దిగా సీరియస్ గా ఉంది, కండిషన్ బాగులేదని ఇమీడియట్ గా ఆలోచన చేయకుండా అంబులెన్స్లు ఇచ్చి శ్రీకాకుళం రిమ్స్ ఒక 2కి పంపించాం. ఇక్కడ 16 మంది ఇన్పేషెంట్లుగా ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్ళాం, అందరితో మాట్లాడాం. అందులో ఒక 3కి ఫ్రాక్చర్స్ అయ్యాయి. మిగతా వాళ్ళందరికీ ఏం లేవు, గంట గడి ఉంటే అందరినీ పంపించవచ్చు. ఇది కాకుండా మాకు తెలియకుండా చాలా హాస్పిటల్లో జాయిన్ అయ్యారని సమాచారం వస్తే అన్ని హాస్పిటల్స్ ని అలర్ట్ చేశాం. ఈ కాశీబుగ్గలో ఉన్నటువంటి కిడ్నీ హాస్పిటల్కి ఒక 20 మంది ఆ బాధతో ఒక షాకింగ్ న్యూస్ లో ఉండి అక్కడికి వెళ్ళారు. ఆ 20 మందికి కూడా ఎటువంటి సమస్య లేదు, అందరూ బాగానే ఉన్నారు.